హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ నిఖిల్ కావాలి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. అగ్ని పరీక్ష గురించి అప్డేట్ కూడా చూసేద్దాం. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే తనుజ ఆల్రెడీ హరిత అమ్మ అని చెప్పి అంటుంది కదా, ఆమెను కలవడానికి వెళ్ళింది మనకు ఆల్రెడీ తెలిసిన విషయం కదా. అక్కడైతే తను చాలా ఎమోషనల్ అయింది. ప్లస్ ఎమోషనల్ అవ్వటమే కాదు, తను వచ్చేసి తన సెకండ్ మదర్ అని చెప్పి బిగ్ బాస్‌లో హౌస్‌లో ఉన్నప్పుడే మనకు చెప్పింది కదా. సో, తను ఎమోషనల్ అవ్వటమే గాదు, తను చాలా విషయాలు షేర్ చేసుకుందట. ప్లస్ హరిత అమ్మ అయితే తనే చెప్పిందంట, ఇప్పుడు నిన్ను బిగ్ స్క్రీన్‌లో అంటే వెండి తెర మీద నేను చూడాలి. నువ్వు నెక్స్ట్ ఇయర్ ఈ టైంకల్లా పెద్ద హీరోయిన్ అవ్వాలని చెప్పి తనకి సారీ పెట్టి ఇవన్నీ పెట్టుకొని అవన్నీ అసలు ఇప్పుడు సోషల్ మీడియాలో అవన్నీ పెట్టారన్నమాట. అవైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే యాక్చువల్‌గా ఒక అమ్మాయి శారీ కట్టుకోవటం, హాఫ్ శారీ కట్టుకోవటం, ప్లస్ ఇలా గోరింటాకు పెట్టుకోవటం, ఇవన్నీ ఒక సంప్రదాయంగా అనుకుంటారు కదా. ఆ సంప్రదాయం అనేది హీరోయిన్‌లు ప్లస్ ఇట్లా ఆర్టిస్ట్‌లు అవేం పట్టించుకోరు. బట్ మన తనూజ ఇవన్నీ పట్టించుకొని అవన్నీ చేస్తుందంటే అందరికి చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. అంటే ఒక మామూలు అమ్మాయిలాగా తనకు కూడా ఇట్లాంటి సెంటిమెంట్లు ఉంటాయి అని చెప్పి. తనకు చాలా సెంటిమెంట్లు ఎక్కువ. ఎలా అంటే అసలు ఇప్పుడు తను టెంపుల్‌కి కూడా ఎవ్రీడే మార్నింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో టెంపుల్ విజిట్ చేసినట్టు, లేకపోతే టెంపుల్‌కి సంబంధించిన పూజ జరుగుతున్నట్టు, లేకపోతే టెంపుల్‌కి సంబంధించిన ఏవో ఒక ఫోటో పెడుతూనే ఉంటుంది. ప్లస్ గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడుతుంది, గుడ్ నైట్ మెసేజ్ పెడుతుంది. గుడ్ మార్నింగ్ మెసేజ్‌లోనేమో ఇలా టెంపుల్‌కి సంబంధించినవి ఉంటాయి. అక్కడ టెంపుల్‌లో పూజలు జరుగుతున్నట్టు ఉంటాయి. లేకపోతే ఇట్లా చాలా ఉంటాయన్నమాట. యాక్చువల్‌గా మనం ఒక అమ్మాయి ఎలా ఉంటే బాగుండు అని అనుకుంటామో, అలాంటి అమ్మాయి కరెక్ట్‌గా తనుజ అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తను చేసేవన్నీ అంతే ఉంటాయి. అసలు సూపర్‌గా ఉంటుందనమాట. తను ఆహ్, అంటే చేసే విధానంలో ఉంటుంది. చేసేవి అందరూ చేస్తారు. చాలామంది పూజలు చేస్తారు. ఇప్పుడు హీరోయిన్‌లు కూడా పూజలు చేస్తారు. పూజలు చెయ్యటం గాదు, భక్తి శ్రద్ధలతో చెయ్యటం అనేది మనకు కనిపిస్తుంది మన తనుజాలో. తను ఆల్రెడీ టెంపుల్‌కి కూడా చాలా సార్లు ఈవెంట్‌కి పిలిచారు, గుర్తుందా? యాక్చువల్‌గా ఆ ఈవెంట్స్‌లో అయితే తను వర్షం వస్తున్నా కూడా వర్షంలో తడుస్తూ, అంటే వర్షంలో తడుస్తున్నప్పుడు పైన డేరాలాగా ఏశారనమాట. ఆమె వరకు. అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు తడవకుండా వేశారు. వేస్తే అసలు ఆ వర్షము, ఆ డేరా ఏం పట్టించుకోకుండా మనసు మొత్తం దేవుడి మీద లగ్నం చేసి, అసలు తను పూజలు చేసే విధానమే కావచ్చు, తన ప్రతి ఒక్కటి చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. ఎవరైతే బిగ్ బాస్ ఫాలో అయ్యారో, బిగ్ బాస్ ఫాలో అయిన ప్రతి ఒక్కళ్ళకి తనుజ ఎలాంటిది, ఎలా ఉంటుందనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది. సో, ఇప్పుడు తనుజ వచ్చేసి దానికి సంబంధించినయన్ని వీడియోలు అప్‌లోడ్ చేసిందనమాట. అవే గాకుండా మనకు తెలుసు కదా, వెన్నెల వార్డ్‌రోబ్‌కి వెళ్ళింది. అక్కడ తన చేత ఇనాగ్రేషన్ చేయించారు. దానికి సంబంధించి ర్యాంప్ వాక్ చేపించారు. ఆ ఇనాగ్రేషనే కదా, ర్యాంప్ వాక్ అయితే సూపర్‌గుంది తనుజ. బుట్ట బొమ్మలాగా ఉంది హాఫ్ సారీలో. దానికి సంబంధించిన ఫోటోస్ ఆల్రెడీ నేను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాను. అంటే నేను షార్ట్‌లో పెట్టాను. కొంతమంది వీడియోలోనే చూసే వాళ్ళకైతే షార్ట్ తెలీదు. షార్ట్స్, వీడియో 2 ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను షార్ట్స్‌లో లేటెస్ట్ అప్డేట్స్ అన్ని షార్ట్స్‌లో పెడుతున్నాను. ప్లస్ ఆ అప్డేట్స్‌ని వీడియోలో కూడా చెప్తున్నాను. బట్ వీడియోలో చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. అప్డేట్ షార్ట్స్‌లో అయితే త్వరగా వస్తుంది. కొంతమంది నాకు మెసేజ్ కూడా పెట్టారు, తనుజ కళ్యాణ్‌కి సంబంధించి ఫోటోస్ పెట్టమని. ఇంతకుముందు ఫోటోస్ పెట్టినప్పుడు ఎందుకు మీరు తనుజ కళ్యాణ్ కలిసి పెడుతున్నారు? విడిగా చేయొచ్చు కదా, వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయకండి అని చెప్పి చాలామంది మెసేజ్‌లు పెట్టారు. అంటే నాకేమనిపించిందంటే, నేను వాళ్ళిద్దరు ఫ్రెండ్ అని చెప్పి పెడుతున్నాను. కానీ కొంతమంది ఇట్లా ఎందుకు నెగెటివ్‌గా అనుకుంటున్నారని చెప్పి కొంతకాలం ఆపాననమాట. సో, ఇప్పుడు మళ్ళీ తనుజ కళ్యాణ్‌కి సంబంధించి వాళ్ళ ఫోటోస్, వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్న ఫోటోస్ మాత్రమే ఇప్పుడు నేను వెళ్ళిందనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ వెన్నెల వార్డ్‌రోబ్‌కెళ్ళింది. వెన్నెల వార్డ్‌రోబ్‌కి ఎందుకెళ్ళింది? తను ఈవెంట్‌కి అంటే దానికి సంబంధించి సెలబ్రేషన్ జరుగుతోంది. అది ఓపెన్ చేసి దానిలో ఏమేమి ఉన్నాయి వాటన్నిటిని చెప్పడానికి దానికోసం వెళ్ళింది. కూడా ఇచ్చింది. ప్రతి అమ్మాయికి శారీ అంటే, అమ్మాయి అంటేనే శారీ, ఆ శారీ అంటేనే అమ్మాయి. ఇంకా ప్రత్యేకంగా శారీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి అమ్మాయికి శారీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. నాకు కూడా శారీ అంటే చాలా ఇష్టం అని చెప్పి అట్లా ఒక స్పీచ్ కూడా ఇచ్చింది. యాక్చువల్‌గా తన స్పీచ్ వింటుంటే కూడా వినాలనిపిస్తది. ఎందుకంటే ఒక అమ్మాయి ఎట్లా ఉంటుంది, అమ్మాయి ఎట్లా మాట్లాడుతుందని చాలా పొలైట్‌గా చెప్తుంది. యాక్చువల్‌గా లైవ్ చూసారా? లైవ్ చూస్తే తను మాట్లాడే విధానం అసలు, తను కోపంగా పెట్టింది లైవ్. చాలా కోప్పడింది అని చెప్పి అన్నారు. కోప్పడింది. కానీ ఆ కోప్పడటంలో కూడా చాలా ఎలా అంటారు, సున్నితంగా అంటారు గదా, అట్లా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు కాకుండా చాలా నిదానంగా కోప్పడి చెప్తుంది. అసలు మీరేమనుకుంటున్నారు? నాకైతే మాటలు రావట్లేదు. తెలుగు ఇంకా ఎందుకు నేర్చుకోలేదు అనిపించింది అని చెప్పి, అట్లా మామూలుగా తెలుగు కరెక్ట్‌గా వచ్చినోళ్ళైనా మాట్లాడే విధానంలో ఉంటది. తను చాలా పొలైట్‌గా కోప్పడింది గానీ, పొలైట్‌గా కోప్పడింది. అంటే ఎంఎం టీమ్‌ని ప్లస్ పీఎస్ అంటే పవన్ సాయిని అంటున్నారు కాబట్టి తను కోప్పడింది. యాక్చువల్‌గా మనకి ఇప్పుడు ఒక పుకారు కూడా వస్తుంది. మీరు విన్నారో లేదో?
ఇప్పుడు ఎంఎం టీమ్ అంటే ముద్దమందార టీంలో నుంచి పవన్ సాయి బిగ్ బాస్‌కి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ప్లస్ హరిత మేడం ఉన్నారు గదా! మన హరిత మేడం బిగ్ బాస్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ బిగ్ బాస్‌కి వస్తుందంటున్నారు. బట్ నాకైతే డౌట్. బట్ చూడాలి. వస్తే బానే ఉంటుంది. హరిత మేడం అయితే రారేమో. ఎందుకంటే పెద్ ఆహ్, ఆ ఏజ్ ఉన్న వాళ్ళని లేడీస్‌ని తీసుకున్నట్టు నేనైతే చూడలేదు. చూద్దాం. తను వచ్చినా కూడా బానే ఉంటుంది. తనకైతే ఫుల్ సపోర్ట్ తనుజ ఇస్తుంది. మనం తనుజకి సపోర్ట్ కాబట్టి మన హరిత మేడంకి సపోర్ట్ ఆల్వేస్ ఇస్తాం. సో, ఇదంతా పక్కన పెడితే మన కళ్యాణ్‌కి సంబంధించి మనకు ఆల్రెడీ ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అది మనకందరికీ తెలిసిందే. 29న కళ్యాణ్ సాంగ్ రిలీజ్ అవుతుంది. ఆ సాంగ్ రిలీజ్ అవ్వటం ఈటీవీ విన్‌లో రిలీజ్ అవుతుంది. ఈటీవీ అంటేనే ఎంత ఫేమసో మనకు తెలుసు. అన్నిటికంటే ఫస్ట్ జెమినీ, మా టీవీ, స్టార్ మా వీటన్నిటికంటే ఫస్ట్ వచ్చింది ఈటీవీ. ఈటీవీ చాలా ఫేమస్. ఎవరైనా గాని ఆర్టిస్ట్ ఈటీవీలో చేయాలని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే ఈటీవీలో అయితే లాంగ్ లైఫ్ ఉంటుందని చెప్పి. అట్లాంటి ఈటీవీ విన్‌లో మన కళ్యాణ్‌కి సంబంధించిన సాంగ్ యాక్చువల్‌గా ఇది సాంగ్ అంటారా? లేకపోతే షార్ట్ ఫిల్మ్ అంటారా? అని చెప్పి అడిగారు. ఇది షార్ట్ ఫిల్మ్ కమ్ సాంగ్ అంటారు. ఎందుకంటే 40 మినిట్స్ ఉంటుందట ఇది. అందుకని ఇంత టైం పట్టింది తన సాంగ్ రిలీజ్ చేయడానికి. సాంగ్ అయితే మామూలుగా ఒక 5 మినిట్స్ మాక్సిమం ఒక 10 మినిట్స్‌లో ఆ సాంగ్ స్టోరీ కలిపి ఎండ్ చేసేస్తారు. బట్ ఇది 40 మినిట్స్ ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ 'బిగ్ బాస్' సీజన్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ రిలీజ్ ప్రాజెక్ట్ కాబట్టి ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారు. ప్లస్ అది తీసిన వాళ్ళే కావచ్చు, దాంట్లో హీరో, హీరోయిన్‌లు అందరికీ ఇది మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ప్లస్ అది హిట్ అవ్వడానికి అంటే బ్లాక్ బస్టర్ అవ్వడానికి మనం ఎంత చేయాలో అంత చేద్దాం. నేనైతే అందుకనే ప్రతి వీడియోలో చెప్తున్నాను. కళ్యాణ్ గురించైనా, తనూజ గురించైనా. తనూజది 'హత' మూవీ ఉంది. 'హత' మూవీకి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి ఆగస్టు 2న దానికి సంబంధించి ట్రైలర్ సంథింగ్ రిలీజ్ అవుతుందని చెప్పి అంటున్నారు. బట్ చూడాలి. అవి ఇప్పుడు ఆల్రెడీ జాతరత్నాలు అయిపోయినాయి. బట్ ఇంకా ఇంకో 3 ఎపిసోడ్స్ ఉన్నాయట. మనకు తెలిసినంత వరకే అది ఫినిష్ అయిపోయింది. అంటే షూటింగ్ అయిపోయింది కాబట్టి మనకు ఫినిష్ అయిపోయిందని చెప్పి తెలిసింది. ప్లస్ షూటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఫోటోస్ దిగటం, గ్రూప్ ఫోటోస్ అవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అయినాయి కదా! సో, అవన్నీ వైరల్ అయినాయి కాబట్టి మనకు అది కంప్లీట్ అయిందని చెప్పి తెలిసింది. 'హత' మూవీకి సంబంధించి గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. గ్లిమ్స్ రిలీజ్ అవ్వటమే కాదు దానికి ఇప్పుడు ట్రైలర్ అవన్నీ కూడా రిలీజ్ అవ్వబోతున్నాయట. దానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తుంది మరి తనుజ. ఇప్పుడు కళ్యాణ్‌కి సంబంధించి 29థ్ సాంగ్ రిలీజ్ ఉంది కదా! ఆ సాంగ్ రిలీజ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు మళ్ళా కళ్యాణ్‌కి సంబంధించి ఏమేమి ఉన్నాయి అంటే వెబ్ సీరీసు ప్లస్ తనకు సంబంధించి సాంగ్స్ అవన్నీ కూడా రాబోతున్నాయి. ఇంకా అంటే వెబ్ సీరీస్ ఇంకొకటి రాబోతుంది. మూవీ రాబోతుంది. ఎవరితో చేస్తున్నాడు మూవీ అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు కళ్యాణ్, తనుజనైతే హోప్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ మధ్యలో కళ్యాణ్, తనుజకి సంబంధించి ప్రోగ్రామ్స్ ఏమైనా వస్తాయేమో గానీ మూవీ అయితే రాదు. వెబ్ సీరీస్ అయితే రాదు. అదైతే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే తనుజ ఇంకో 2 ప్రాజెక్ట్స్‌లో చాలా బిజీగా ఉందట. వెబ్ సీరీస్ ఆల్రెడీ తను 'బిగ్ బాస్'కెళ్ళక ముందే ఆ వెబ్ సీరీస్‌ని ఒప్పుకుంది. సో, ఆ వెబ్ సీరీస్‌లో బిజీగా ఉంది ప్రెజెంట్. మన కళ్యాణ్ అయితే ఆల్రెడీ వెబ్ సీరీస్ ఇంకొక మూవీలో స్టార్ట్ చేస్తున్నాడట. వాటిలో బిజీగా ఉంటాడు. సో, వీళ్ళిద్దరి గురించి ప్రాజెక్ట్ అయితే హోప్స్ పెట్టుకోకూడదు. కానీ వీళ్ళిద్దరైతే కలిసొస్తారు ప్రాజెక్ట్‌లో. అంటే ప్రాజెక్ట్‌లో కాకపోయినా ప్రోగ్రామ్స్‌లో కలిసొస్తారు. అగ్నిపరీక్ష వస్తుంది. అగ్నిపరీక్షలో కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు 'నిఖిల్ కావ్య'కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 'నిఖిల్ కావ్య' కలిసిపోయారని చెప్పి ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అది నిజమా కాదా అని చెప్పి నన్ను అడుగుతున్నారు. అంటే ఇక్కడైతే డైలమాలో ఉన్నారు గైస్. ఏంటంటే తనూజ వచ్చేసి, కళ్యాణ్ వచ్చేసి ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు పాజిటివ్‌గా చెప్పుకుంటారు. ఇక్కడ నిఖిల్ కావ్యాలేంటంటే, నిఖిల్ వచ్చేసి తన ఎక్స్ అని చెప్పి తన గురించి నాణ్యానికి ఒకవైపే చూస్తున్నారు. రెండో వైపు చూడరు. అంటే తను కూడా తప్పు చేసింది అన్నట్టు మాట్లాడాడు. అంటే తను మర్చిపోయాడా అంటే కొంచెం టైం పడతది అని మనవి అయితే ఏం చెప్పింది నిఖిల్ మర్చిపోలేదు. ఏదైనా టైం పడుతుందని చెప్పింది. అంటే మన నిఖిల్ ఏం చెప్పాడంటే తనకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు. మూవ్ ఆన్ అవుతున్నాను అన్నట్టు చెప్పాడు. అంటే వీళ్ళిద్దరూ ఎవరికైనా గానీ రియల్‌గా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉంటే ఎప్పటికైనా కలుస్తారు. నాకు తెలిసి నిఖిల్, కావ్యలది రియల్ అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎప్పటికైనా కలుస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఆల్రెడీ అనుకుంటున్నాం కావ్య బిగ్ బాస్‌లోకి వెళ్తుందని. సో, బిగ్ బాస్‌లోకి వెళ్లారంటే కామన్‌గా జరిగినయన్నీ గుర్తుకొస్తాయి. గుర్తు తెచ్చుకుంటారు. పక్కనోళ్ళకి చెప్తుంటే గుర్తుకొస్తాయి. వచ్చిన వెంటనే కలుస్తారు. ఇది యాజ్ యూజువల్. నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ప్లస్ ఇప్పుడు అగ్ని పరీక్ష గురించి అడిగారు. అగ్ని పరీక్ష వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా! ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ అవుతుంది. సో, అంటే నెక్స్ట్ వీక్ ఎండింగ్‌లో సంథింగ్ స్టార్ట్ అవ్వచ్చు. ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎవరెవరు కంటెస్టెంట్స్ వస్తారో ప్రతి కంటెస్టెంట్స్ గురించి నెక్స్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటినుంచి నెక్స్ట్ ఇంకొక ఛానల్ ఉందని చెప్పా కదా! ఆ ఛానల్‌లో ప్రతి కంటెస్టెంట్ గురించి నేను చెప్తాను. ప్లస్ ఈ ఛానల్‌లో అయితే అగ్ని పరీక్షలో ఏం జరిగింది అనేది ఎపిసోడ్ రివ్యూ అయితే ఈ ఛానల్‌లో వస్తుంది. కంటెస్టెంట్స్ గురించి ఆ ఛానల్‌లో వస్తుంది. సో, ఆ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. బాయ్.